యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకోవడం అని ఉంది. ఇంకొక చోట యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము అని ఉంది. ఇంకొక చోట యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోవుదురు అను. అంటే ఎవరైతే దేవుని భయము కలుగుంటారో, ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలుగుంటారో వాళ్ళు చెడుతనాన్ని ఏం చేస్తారు అనంటే అసహించుకుంటారు. కీర్తన 4:4 ఉంటుంది, భయము నుండి పాపము చేయకుడి. అంటే నీకు దేవుని భయం ఉంటే నువ్వు దేవుని ఆజ్ఞలకు లోబడతావు. నీకు దేవుని భయం అనేది ఉంటే నువ్వు పాపం చేయకుండా ఉంటావు. నీకు దేవుని భయం అనేది ఉంటే నువ్వు రక్షణలో ఏం చేస్తావు అనంటే కొనసాగుతావు. ఒక మాటలో చెప్పాలనంటే రక్షణ పొందడం సులువే కానీ రక్షణను కాపాడుకోవడం చాలా కష్టం. చాలా మంది రక్షణ పొందుతున్నారు కానీ ఆ రక్షణ పోగొట్టేసుకుంటున్నారు చాలా మంది. కానీ దేవుని భయం కనుక నీకుంటే ఆ రక్షణని నువ్వు భయముతోను వణుకుతోను నువ్వు కాపాడుకుంటావు. దేవుని భయం కనుక నీకుంటే నువ్వు పరిశుద్ధతలో సంపూర్ణుడుగా సంపూర్ణురాలుగా నువ్వు మారతావు. దేవునికి మహిమ కలుగునుగా.